హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తల్లి వందనం స్కీమ్లో భాగంగా ఒక 8 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి డేటా అనేది బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ కోసం ఇవ్వడం అయితే జరిగిందండి. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 8 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రాపర్గా లేకపోవడం వల్ల వీరు ప్రీవియస్ ఇయర్లో కొంతమేర డబ్బులకి అనేది ఏవైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించి దూరం అవ్వడం జరిగింది. సో అలాంటి ఇబ్బంది అనేది జరగకుండా ఉండడం కోసం ముందుగానే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాస్త డేటా అనేది తీసుకొని ఎవరైతే సంబంధిత సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మొదలుపెట్టారండి. వాటికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంచుమించుగా 7,80,000 మంది విద్యార్థులకు సంబంధించిన డేటా సంబంధిత సచివాలయ సిబ్బంది లాగిన్స్లో ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ప్రక్రియ అనేది ఆల్రెడీ జరుగుతూ వస్తుందండి. సో ఈ వీడియోలో దానికి సంబంధించి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, దేనివల్ల ఇవ్వడం అయితే జరిగింది, అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్డెప్త్గా కాకుండా వారాలుగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం దానికి రిప్లైలు ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనకి 6 రకాల సినారీస్లో మనకి బేసిక్గా 4 అండి, కాకపోతే దాంట్లో బ్యాక్ ఎండ్ ఇంకో 2. ఈ 6 రకాల సినారీస్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. వాటిలో ఈ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హౌస్ హోల్డ్లో నేను చెప్పి 6 రకాల వివరాల్లో కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి 8 లక్షల మందికి సంబంధించి డేటా అనేది వెనక్కి ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు వెరిఫై కోసం ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది మనం ఫస్ట్ క్రైటీరియాకి సంబంధించి చూసుకుంటే స్టూడెంట్ అనేవారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు, తల్లి అనేవారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, ఫస్ట్ సినారియో. సెకండ్ వచ్చేటప్పటికి మదరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు, చిల్డ్రన్ అనేవారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. తర్వాత చిల్డ్రన్ మదరు ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం అయితే ఉన్నారు, బట్ వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం అయితే జరిగింది. తర్వాత ఎవరైతే చిల్డ్రన్ మదరు ఇద్దరికి కూడా సేమ్ ఆధార్ నెంబర్లు అనేవి ఉండడం వల్ల వారికి కూడా ఈ సినారియోలో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత చిల్డ్రన్కి ఆధార్ ఏదైతే ఉందో అది రాంగ్గా లేదా నల్గా ఉండడం, తల్లి అనేవారు హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నారు. అలాగే తల్లికి సంబంధించి డేటాలో నల్ లేదా రాంగ్ ఆధార్ ఉండడం, చిల్డ్రన్ అనేవారు హౌస్ హోల్డ్ డేటాలో కరెక్ట్గా ఉండడం. ఈ 6 రకాల పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్లో మనకి వెరిఫికేషన్ కోసం డేటా అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైనా సరే ప్రీవియస్గా మీకు అమౌంట్ క్రెడిట్ కాకపోయినా మనం ఈ ఏవైతే నేను చెప్పానో ఈ సినారీస్లో మీ పేరు అనేది ఉన్నదో లేదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఎలా చూసుకోవాలి, మీకు సంబంధించిన డేటా అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది మీరు కన్ఫామ్గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది మనకి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో జస్ట్ తల్లికి సంబంధించి లేదా మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ అనేది ఇవ్వండి. దానికి క్యాప్చా ఎంటర్ చేసి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇవ్వగలిగితే మీకు సంబంధించిన స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అనేది మొత్తం అనేది రావడం జరుగుతుంది. అందులో మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారు అందరూ కూడా అందులో ఉన్నారా లేదా, ఈ కేవైసీ అనేది పూర్తయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, దాంట్లో మీరు ఇంకా హైరాణ పడవలసిన అవసరం అయితే లేదు. ఎవరికైతే మనం చెప్పుకున్న చిల్డ్రన్స్ కానీ మదరు ఎవరైతే ఉన్నారో వారు మనం చెప్పుకున్న ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన సచివాలయంలో మీరు సంప్రదించండి. ఆ 8 లక్షల మంది విద్యార్థుల్లో మీ పేరు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి, ముందుగా అందులో చెక్ చేసుకోండి. ఒకవేళ అప్పుడు ప్రాబ్లం కానీ ఉంటే మాత్రం చూసుకోండి. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 6 రకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులకు సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉందండి. అంటే చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది, బట్ తల్లికి మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా పోయినసారి ఈ డేటా అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే వాళ్ళ రికార్డ్స్లో యూడీస్లో చిల్డ్రన్ ఆధార్ ఉంది, అలాగే పేరెంట్కి సంబంధించి మదర్ది ఫాదర్ది ఆధార్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆధార్ని హౌస్ హోల్డ్లో చూసుకున్నప్పుడు చిల్డ్రన్కి హౌస్ హోల్డ్ ఉంది, మదర్కి హౌస్ హోల్డ్ లేదు. సో అలాంటి కేసెస్ అనేది ఇవ్వడం జరిగి మనకి అక్కడ ఆ స్కూల్ రికార్డ్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాలో ఉన్న ఆధార్లు ఇవ్వడం జరిగిందనమాట. చిల్డ్రన్ది మదర్ది ఫాదర్ది ఆధార్లు ఇచ్చారు. అవి కరెక్టా కాదా అనేది మనం ఒకసారి వన్స్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఒకవేళ మదర్కి కానీ ఫాదర్కి కానీ హౌస్ హోల్డ్ డేటా లేకపోతే బ్యాక్ ఎండ్లో వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో అప్పుడు మీకు తల్లికి వందనానికి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్రైటీరియాకి సంబంధించిన ఒక అంశం. సెకండ్ క్రైటీరియాకి సంబంధించి వచ్చేటప్పటికి మదర్కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది, చైల్డ్కి లేదు. చైల్డ్ లేనప్పుడు ఏమవుతుందంటే చాలామందికి డిఫాల్ట్గా మదరే కానీ మనకి ఈ బయోమెట్రిక్ బాలాధార్ అది చేయించినప్పుడు మదరే ఫింగర్స్ ఇచ్చి ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మదర్ అనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో చైల్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇన్సెట్ అయిపోతున్నాయి. అక్కడ మనం జస్ట్ ఈకేవైసీ అనేది చేసుకుంటే బాబు పేరు లేదా పాప పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో వాళ్ళకి హౌస్ హోల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. కొన్ని కేసెస్లో వాళ్ళకి హౌస్ హోల్డ్ అనేది క్రియేట్ కాలేదనమాట. అలాంటి కేసెస్లో కూడా మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ పేరు కానీ లేకపోతే అలాంటి కేసెస్లో మనకు అక్కడ డేటా ఇస్తున్నారు, చైల్డ్ది మదర్ది ఫాదర్ది ఇస్తున్నారు. ఆ కేసెస్లో ఎవరైనా ఉంటే మాత్రం
మనం చెక్ చేసుకొని ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం సబ్మిట్ కొడతారు. లేదంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఒకవేళ చైల్డ్ ఆధార్ రాంగ్ అయినా, మదర్ ఆధార్ రాంగ్ అయినా, ఫాదర్ ఆధార్ రాంగ్ అయినా అక్కడ డీటెయిల్స్ అనేవి మనం కరెక్షన్ చేసుకోవడానికి ప్రాపర్ ఆధార్లు ఇవ్వడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అక్కడ అది ఇచ్చుకుంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు అగైన్ ప్రాపర్ హౌస్ హోల్డ్ అనేది క్రియేట్ చేసి ఈ తల్లి కొందరు నిధులు అనేది మీకు జమ చేసేటందుకు కసరత్తు అనేది చేస్తున్నారు. ఈ 2 రకాలు చూసుకుంటారు. తర్వాత డిఫరెంట్ హౌస్ హోల్డ్స్లో చిల్డ్రన్ ఒక దగ్గర హౌస్ హోల్డ్స్ ఉన్నాడు, మదర్ ఒక హౌస్ హోల్డ్స్లో ఉన్నారు. దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. హౌస్ హోల్డ్ మెర్జింగ్ ఉంది, ఆ మెర్జింగ్లో మీ ఇద్దరు కూడా యాడ్ అవ్వాలి. ఇక్కడ కూడా సేమ్ మీ వివరాలు చెక్ చేస్తారు, కరెక్ట్ అయితే మనం సబ్మిట్ చేస్తారు. ఓకేనండి. ఈ 3 కేసెస్ ఇలా చూసుకోండి. పిల్లాడికి లేదంటే పేరెంట్ ఎవరైతే ఉన్నా వీరికి కూడా సేమ్ ఒకే ఆధార్లు అనేది చూపించడం అనమాట. ఇలాంటి కేసెస్లో కూడా చిల్డ్రన్కి ఇప్పుడు వరకు కూడా ఆధార్ లేకపోతే, లేదంటే స్కూల్ రికార్డ్స్లో సేమ్ ఆధార్లు అనేవి బై మిస్టేక్ నమోదు కాబట్టి అలాంటి కేసెస్లో కూడా మనకి మీకు తల్లికొందరు స్కీమ్ అని ప్రీవియస్గా పడి ఉండకపోవచ్చు. మనం చెప్పాము స్కూల్లో వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రీవియస్గా మనం చెక్ చేసుకోమని చెప్పాం. అలాంటి కేసెస్లో ఇలాంటిది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో అలా జరిగిన పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. తర్వాత చిల్డ్రన్ది కానీ మదర్ది కానీ రాంగ్ ఆధారు లేదా నల్గా ఉండడం, ఇక్కడ హౌస్ హోల్డ్లో చిల్డ్రన్ కానీ మదర్ కానీ హౌస్ హోల్డ్స్లో ఉండడం, అలాంటి కేసెస్లో ఉన్నప్పుడు కూడా ఆధార్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పేసి చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాంటి వివరాలు కూడా మనకి బ్యాక్ ఎండ్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే లేదంటే మనం సంబంధించిన సచివాలయంలో మిమ్మల్ని సచివాలయంకి వెళ్ళి నేను ఎందుకు కాంటాక్ట్ అవ్వమన్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారం ఫోన్ నెంబర్లు అనేవి మీవి ప్రాపర్గా లేవన్నమాట. డిఫరెంట్ తప్పుగా ఉండడం, ఎవరెవరో మ్యాప్ అయిపోవడం, ఇలాంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నేను చెప్పిన దీంట్లో క్లియర్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు సచివాలయం సంప్రదించి మీ వివరాలన్నీ కానీ ఒకవేళ హౌస్ హోల్డ్లో కానీ నేను చెప్పిన స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో మీరు విద్యార్థి ఆధార్తో చూడండి, ఓపెన్ అయ్యి అక్కడ మదరు లేదా ఫాదర్తో ఉంటే ప్రాబ్లం లేదు. లేదంటే ఇక్కడ మదర్ వచ్చో చూడండి, ఫాదర్తో చూడండి. అలాంటి కేసెస్ ఎక్కడా కూడా మీరు డేటా కానీ కనిపించి ఉండకపోతే మనం ఖచ్చితంగా సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అవ్వాలి. తర్వాత కొన్ని కేసెస్లో ఏమైందంటే పిల్లాడికి సంబంధించి వివరాలు కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మదరు చనిపోయి ఉండొచ్చు, ఫాదర్ కూడా చనిపోయవచ్చు. అలాంటి కేసెస్లో కూడా ఎవరికి అమౌంట్ క్రెడిట్ అవ్వాలి, ఆల్రెడీ హౌస్ హోల్డ్లో డెత్గా క్యాప్చర్ అయిపోవడం వల్ల వాళ్ళకి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో అలాంటి కేసెస్ సంబంధించి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం గార్డియన్గా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అది కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే చూసుకోండి. తర్వాత మదర్కి ఫాదర్కి డివోర్స్ కేసెస్లో నడుస్తున్నప్పుడు ఫాదర్ దగ్గర స్టూడెంట్ ఉన్నప్పుడు మనం వివరాలు ఎడిట్ చేసుకోవడానికి, లేదంటే డివోర్స్ కేసెస్లో మదర్ దగ్గర స్టూడెంట్ ఉండి ఫాదర్ దగ్గర లేనప్పుడు అలాంటి కేసెస్లో కూడా ఇవ్వడానికి, ఇద్దరు లేకపోతే గార్డియన్ వివరాలు ఇవ్వడానికి, ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనకి ఏదైతే ఎన్బిఎం వెరిఫికేషన్ జరుగుతుందో ఈ వెరిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి. మొదటగా ఈ కేసెస్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి. ఇన్డెప్త్గా వెళ్ళాలంటే ఇంకా అందులో సబ్ క్లాజెస్, అందులో ఇంకా రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎక్కువ ఇది అవ్వకుండా ఆ 8 లక్షల్లో మీరు ఉన్నారా లేదా అనేది మీకు సంబంధించి చిల్డ్రన్ మీ ఆధార్తో ముందు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమాత్రం అనుమానం అనిపించినా, లేదంటే వేరు ఉన్నాయి అనిపించినా మీకు సంబంధించిన సచివాలయంలో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో ఆ సంబంధించిన సచివాలయంలో మీరు కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, ఇక్కడ మిస్ అయితే మనకి ఈ వెరిఫికేషన్ అంతా పూర్తి అయిపోయాక ఓవరాల్గా సోషల్ ఆడిట్కి సంబంధించి మనకి డేటా అనేది ఇస్తారు. ఆ ఆడిట్లో ఏమైనా వివరాల్లో మీరు గార్డియన్ విషయంలో గార్డియన్ మార్చాలన్నా, ఫాదర్ని మార్చుకోవాలన్నా, మదర్ని మార్చుకోవాలన్నా, ఇంకొకరు మార్చుకోవాలన్నా సరే మనకు ఆ అవకాశం అనేది వాళ్ళు కల్పిస్తారంట. కల్పించినప్పుడు మన వివరాలు అనేవి కూడా మనం నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. ఇది ఈ సంబంధించిన హౌస్ హోల్డ్ డేటాకి సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించిన వివరాలు అంటే దానికి ప్రీవియస్గా మనం ఈ హౌస్ హోల్డ్ డేటా గురించి చాలాసార్లు చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. వీటిలో మార్పులు చేర్పులు మంచి అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగితే అవన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకేనండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.